వ్యూవర్స్, నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు ఒక ప్రాంక్ చేయడానికి నేను బోటు క్లబ్కి వచ్చానండి. సో ఒక ప్రాంక్ అయిపోయింది. తర్వాత ఎవరు ప్రాంక్ చేస్తారా, ఎవరు దొరుకుతారా అని చూస్తున్న సమయంలో ఇంకో ఈవిడ కనిపించారు. సో నేను వెళ్ళి మీ అబ్బాయి ప్రాంక్ చేస్తానని అన్నాను. సో చెయ్యండి అని చెప్పేసి అన్నారు. మీ వాడు రియాక్ట్ అవుతాడండి. చిన్నడు పెద్దడా అవుతాడండి, చిన్నడు అవుతాడండి, పెద్దవాడు కూడా అవుతాడు. అవునండి. సో సైకిల్ నేను తీసేసుకున్నాను, నేను దొబ్బేస్తాను అని అంటాను. మరి మీరేమనుకోద్దు కాసేపు. సో చూసారు కదా, మరి నేనైతే వాళ్ళ అమ్మగారి పర్మిషన్తోనే నేనైతే ప్రాంక్ చేస్తున్నాను. సో ప్రాంక్ ఎలా వస్తుంది అనేది తెలీదు. ఇంకా ఆలస్యం చేయకుండా వాడిని అయితే ఆడుకోవడానికి రెడీగా ఉన్నాం. ఓకేనా? సైకిల్ ఎక్కడి నుంచి దొబ్బేసా అని అడిగాను. కొనుక్కున్నావా? దొబ్బేసి నాటకాలు ఆడి ఇది నా సైకిల్ కాదు. చెప్పు, ఇంద్ర పక్క పట్టు, సైకిల్ ఆ పక్క పట్టు. తెలుసా, నేను సర్పవరం ఇన్స్పెక్టర్. లైసెన్స్ ఉందా నీ సైకిల్కి? లేదా? మరి పార్క్ లోని సైకిల్ లైసెన్స్ లేకుండా నువ్వు తొక్కుకొని వెళ్ళిపోతున్నావు కదా, ఎవరినన్నా గుద్దేసి యాక్సిడెంట్ అవుతే ఇప్పుడు నువ్వు నన్ను గుద్దపోయావా? చెప్పు చెప్పు చెప్పు. నీ తమ్ముడా? వెళ్ళరాడా నువ్వు? మీ అన్నయ్యని తీసుకెళ్ళిపోతున్నాను. మీ అన్నయ్య సైకిల్ దొబ్బేసాడంట కదా. ఎక్కడ? మా ఇంటి దగ్గర సైకిల్ ఉంటే మీ అన్నయ్య తెచ్చేసాడు. మీ సైకిల్ ఆ పేరేది? అది సైకిల్ పేరు. నా పేరు ఉంటే చూడలేదా నువ్వు? పద, నువ్వు పద, స్టేషన్ పద. నిజమే సైకిల్. ఇంకా మీ అన్నని ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. టాయిలెట్ గా వేసే నా మీద. ఇంకా మీ అన్నని తీసుకెళ్ళిపోతున్నాను. చెప్పు, ఎందుకు సైకిల్ ఎందుకు దొబ్బేసావు? అంటే స్కూల్కి వెళ్ళకుండా నువ్వు సైకిల్లో తొక్కి అని స్థానం ఇచ్చారు కదా, ఎలాగైనా నా అక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. రా, సెలవు ఇచ్చారా? సెలవు ఇస్తే నువ్వు ఇలా సైకిల్ తొక్కని ఎవరన్నా గుద్దేసి ఏమన్నా అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చెప్పు, మాట్లాడు. తీసుకెళ్ళా నిన్ను? స్కూల్లో చదువుతావు? నువ్వు చదువుకుంటున్నావా? ఎవరితో వచ్చావు? మీ అమ్మగారిని కూడా తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు జైలుకి, నీకు సైకిల్ కొనిచ్చినందుకు. ఇలా చూడు, మాట్లాడకపోతే ఇప్పుడు సైకిల్ ఇరగ్గొడేస్తాను. చెప్పు, నువ్వు సైకిల్ దొబ్బేస్తున్నావండి కదా, చిన్నపిల్లలే అన్ని. కాదండి, నాది ఒకటి వచ్చా నీకు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నీ తమ్ముడు పేరేంటి? సన్నీ. ఇట్రా ఎక్కడి నుంచో. సైకిల్ తీసుకెళ్ళిపోతాను. వద్దా? మీరు సైకిల్ దొబ్బేస్తున్నారంట మీరు ఇద్దరునే. ఈ సైకిలా పేరేది? అదేం పేర్రా? నువ్వు నాకే చెప్తున్నావు. ఆ సైకిల్ పేరు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. నీ పేరేది? సన్నీ అనేది. ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. నువ్వు ఏ బస్సులు చెప్పు? అంగన్వాడి అంట కదా, మరి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారా నువ్వు? ఫస్ట్ క్లాస్ అని ఎందుకు చెప్తున్నా? సైకిల్ ఎవరు కొన్నారు చెప్పు?
మా అమ్మ నేను తీసుకెళ్ళిపోయిన సైకిల్ నాకు బండి లేదు. బండి లేకపోతే నేసుకుని వెళ్ళి నిన్ను నడుచుకొని వెళ్ళను. నన్ను డ్రాప్ చేయతే వచ్చి. అతే సైకిల్ లేదు ఇప్పుడు అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ? సైకిల్ లేదు నా సైకిల్ ఇంకే సైకిల్ తీసుకొని నన్ను డ్రాప్ చేసి ఇంటి దగ్గర. ఈ సైకిల్ రా నాకు రాదా? సరే మా ఇంటికి వస్తావా? రాను నన్ను పెళ్లి చేసుకుంటావా? రాను నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా అంటున్నా. ఏం నచ్చలేదా? వింటరా నువ్వు నవ్వుతున్నావు? మీ తమ్ముడు పెళ్లి చేసుకున్నా? సరే పో, సైకిల్ ఇచ్చిపో. హాయ్ చెప్పాలకి. హాయ్. ఏంటాయి? ఏం చెప్పాను? నేను ఏం చేశానో తెలుసా నీకు? నీతో ప్రాంక్ చేశాను. ఇంటికి వెళ్ళి మీ మమ్మీ సెల తీసుకొని కాకినాడ పిల్లని కొట్టు, సరేనా? నీ వీడియో వస్తుంది రేపు. సో బుడ్డడితో అయితే ప్రాంక్ బాగా వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఇచ్చారు ఈ ప్రాంక్. నేనే వెళ్ళి అడిగాను, మీ అబ్బాయితో నేను ప్రాంక్ చేస్తానంటే చెయ్యండి, బాగా రెస్పాండ్ అవుతారని చెప్పేసి. మొత్తానికి ఇది ఈ ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కాకినాడ పిల్లని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.